హలో ఆల్, వెల్కమ్ టు కథ చెప్పన. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సహాయం. ఒక అడవిలో ఒక చెట్టు మీద కాకి నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు కోయిల చెట్టు మీద వాలితే, ఇది నా చెట్టు, ఇక్కడ ఎందుకు వాలావు, వెళ్ళిపో అని అంటుంది కాకి. పాపం కోయిల మౌనంగా వెళ్ళిపోతుంది. తర్వాత పావురం కూడా వచ్చి చెట్టు మీద వాలుతుంది. దానికి కూడా అలాగే చెప్పి పంపించేస్తుంది కాకి. ఒకరోజు తాబేలు చెట్టు కింద మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు కాకి వెటకారంగా, ఇంత మెల్లిగా నడుస్తే ఎప్పటికి చెరువు చేరుకుంటావో అంటుంది. కానీ తాబేలు కోపం వచ్చినా కాకి గురించి తెలిసి అంతగా దాన్ని పట్టించుకోలేదు. కాసేపటికి కాకికి దాహం వేసి నీళ్ళ కోసం అడవంతా తిరగసాగింది. కానీ ఎక్కడా చుక్క నీరు కూడా దొరకలేదు. అయినా వెతుకుతూనే ఉంది. అంతలో కాస్త దూరంలో ఒక నీళ్ళ కుండ కనిపిస్తుంది. దానికి ప్రాణం లేచొచ్చినట్లు అవుతుంది. వెంటనే అక్కడికి వెళ్ళింది. కానీ దాంట్లో నీళ్లు అడుగున ఉన్నాయి. అయినా అంచు కూర్చొని నీళ్లు తాగడానికి ప్రయత్నిస్తుంది. దాంతో అంతలోనే అందులోకి పడిపోతుంది. కానీ ఎగురుదామంటే అందులో రెక్కలు ఇరుక్కుపోతాయి. ఇప్పుడు ఎలాగా అని ఆలోచిస్తున్న సమయంలో కోయిల పాట వినిపిస్తుంది. దాంతో మిత్రమా నన్ను కాపాడు అంటూ గట్టిగా అరవసాగింది. అప్పుడు కోయిల వచ్చి ఎంత ప్రయత్నించినా కాకి బయటికి రాలేదు. కాసేపటికి అటుగా వెళ్తున్న తాబేలు కాకికి కనిపిస్తుంది. తాబేలును కూడా మిత్రమా నన్ను కాపాడు అని అడుగుతుంది. అప్పుడు తాబేలు కుండను పగలగొట్టి కాకి బయటికి వచ్చేలాగా చేస్తుంది. నన్ను క్షమించండి మిత్రులారా, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అదేం మనసులో పెట్టుకోకుండా నన్ను మీరు ఈరోజు కాపాడారు. మీతో అలా ప్రవర్తించకూడదు అని పశ్చాత్తాపడుతుంది కాకి. చూసారా పిల్లలు, అందరం కలిసిమెలిసి ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.